मैं रोज किटी के बोलता हूँ किटी पे लाइन एंड टेरर। मेरा नाम बी मुगिली है। मैं तेलंगाना राज्य के वरंगल जिला के अंतर्गत नरसंपेट मंडल में तेलंगाना सोशल वेलफेयर नामक स्कूल में हिंदी अध्यापक के रूप में काम कर रहा हूँ। आज हमारे यहाँ 7वीं कक्षा ए वर्ग के छात्र एक छोटा सा प्रश्न आपको दिखाना चाहते हैं। यह प्रश्न का नाम शेर का आतंक है। अभी देखिए। అరే నా ఇంటి ముందు ఇంత పెద్ద చెట్టు ఎలా పడింది? నాకెలాగో బలం లేదు. నా తెలివితోనైనా ఈ చెట్టును తీసేయాలి. ఏనుగు, నువ్వు చాలా బలవంతుడివని అందరూ చెప్తుంటే విన్నాను. అవును, నువ్వు నాకంటే బలవంతుడివి అయితే కాదు కదా? నువ్వు నాకంతా బలవంతుడు అని అనుకుంటున్నావా? నీకు నమ్మకం లేదా? అయితే ఒక పని చేద్దాం. నువ్వు ఆ చెట్టును తీసి పక్కకు పెట్టు. నేను మళ్ళీ ఆ చెట్టును అదే స్థానంలో పెట్టేస్తా. ఇప్పుడు నీ వంతు. మిత్రమా, నీకు విషయం చెప్పాలా? నువ్వు చాలా బలవంతుడివి. ఇక నువ్వు వెళ్ళు. తెలివి లేని ఏనుగా, నాకెలాగో బలం లేదు. అందుకే నా తెలివితో నీతో ఈ చెట్టును తీపిచ్చా. భలే, ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడ బోల్డ్ అని జంతువులు ఉన్నాయి. ఇక నుంచి ఇక్కడే ఉండొచ్చు. నేనే ఈ అడవికి రాజును. నన్ను ఎదిరించే వారు ఎవ్వరూ లేరు. నెక్స్ట్ డే దారా నెక్స్ట్ డే యాక్ ఓ గర్జించురా. ఈరోజు భోజనం చాలా రుచిగా ఉంది. చెప్పుర్రా. మిత్రులారా, ఈ సింహం మన మిత్రులందరినీ చంపేస్తుంది. మనం మాత్రం ఏం చేయగలం? ఆ సింహం మనల్ని కూడా చంపి తినేస్తుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం అయితే ఉంటుంది కదా. మనమోసారి సింహంతో మాట్లాడితే మంచిదేమో. బహుశా నక్క చెప్పింది కూడా నిజమేమో. మరి నాతో పదండి. రావులరా. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకేసారి నేను ఇన్ని జంతువులను చంపి తిననులే. మేము నీకు ఆహారం కావడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాం. నాతోనా? ఏమిటది? మరి నువ్వు అడవిలో ఉన్న అన్ని జంతువులు చంపి తినేస్తున్నావు కదా, అందుకే. నేను సింహాన్ని కదా, వేటాడడం నా ధర్మం. వేటాడి తీరుతాను కదా. నా మాట విను, ఒక పని చేద్దాం. రోజు అడవిలో నుంచి రోజుకో జంతువును నీ గుహ దగ్గరికి ఆహారంగా పంపిస్తాం. బదులుగా నువ్వు అడవిలో వేటాడకూడదు. వేటాడకుండా ఆహారమా? భలే, సరే, కానీ ఒక షరతు.
ఆహారం కనుక నా గుహ దగ్గరికి చేరకపోతే అప్పుడు నాకన్నా చెడ్డవారు ఎవరు ఉండరు. ఇక మీరు వెళ్ళండి. बोल रहा ఏంటి మిత్రులారా, మీరు అందరు ఇలా వచ్చారు? ఈరోజు నీకు చివరి రోజు. ఏంటి మిత్రులారా, మీరు కూడా బుద్ధి లేని సింహం నన్ను తింటుంది అని అనుకుంటున్నారా? మరి నువ్వు ఆ సింహం నుంచి ఎలా తప్పించుకుంటావు? ఆ విషయం నాకు కూడా తెలియదు, కానీ ఈరోజు ఆ సింహం అయితే నన్ను తినలేదు. అది తిరిగి వస్తుందని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించడం లేదన్నా, కానీ కుందేలు చాలా తెలివైనది, ఏదైనా జరగచ్చు. కుందేలు వచ్చేదాకా ఎదురు చూద్దాం. నేనైతే తిరిగి వస్తానని అయితే చెప్పేశాను, కానీ నేను ఇప్పుడు ఆ భయంకరమైన సింహం నుంచి ఎలా తప్పించుకునేది? పోనీలే, చనిపోబోయే ముందైనా నా ప్రతిబింబాన్ని చూసుకుంటాను. నాకు ఒక ఉపాయం వచ్చింది. అవురా అవురా, ఈరోజు భోజనం చాలా ఆలస్యమైంది. ఈరోజు ఇంత చిన్న జంతువు, అది కూడా ఇంత ఆలస్యంగా. మహారాజా, నేను సమయానికి వచ్చేవాడిని, కానీ ఆ రెండో సింహం ఉంది చూడండి, అది నన్ను మధ్యలో ఆపేసింది. మరొక సింహమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అడవిలో ఉన్న ఒకే ఒక సింహాన్ని నేనే. మహారాజా, నేను ఈరోజు చావబోతున్నాను కదా, మరి నేను అబద్ధం ఎందుకు చెప్తాను? అది ఇప్పుడు ఎక్కడుంది? నాతో రండి మహారాజా. ధర్మకి ఎక్కువ ఇక్కడ ఇదిగో మహారాజా, ఈ బావిలో ఉంది. ఈ అడవిలో ఉన్న ఒకే ఒక సింహాన్ని నేనే. ఈ అడవిలో ఉన్న ఒకే ఒక సింహాన్ని నేనే. మహారాజా, అతను కూడా మీలాగే అంటున్నాడు. ఇంత ధైర్యం నీకు? కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. ఇప్పటి వరకు అడవిలోని జంతువులను భయపెట్టింది చాలు, ఇక చావు.